ఫైట్ చేస్తూనే ఉన్నాం, పోటీ చేస్తూనే ఉన్నాం, ఓడిపోతూనే ఉన్నాం, కానీ రాజకీయంలోనే ఉన్నాం. పార్టీ ఏది మారినా లక్ష్యం మాత్రం ఒకటే అన్న, మన బీసీలు అందరూ ఎదగాలి. మన యాదవ కులస్తులు కుర్మ కులస్తులే కాకుండా బీసీలు ఎస్సీ ఎస్టీలు వీళ్ళంతా రాజ్యాధికారం, మన రిజర్వేషన్లు మనకు కావాలని కొట్లాడితే తప్పకుండా వస్తుందన్న. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే పెద్దలు వెనుకటి నుంచి ఉన్నది నిజంగా మనం వెనుకట మా ఊర్లో ఒక టెంపుల్ ఉన్న నరసింహస్వామి టెంపుల్, నా చిన్నతనంలో అసలు ఆ టెంపుల్ చాలా ఏమంటారు శిథిలావస్థలో ఉండేది. అసలు ఇది ఇట్లనే ఉంటుందా, అసలు ఇక్కడ దేవుడికి పూజలు జరగవా అనుకునేదాన్ని నేను. ఎందుకంటే మాలమాదిగా వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు, పూజారులు ఉండేది కాదు. మేము పోతే ఎప్పుడైనా కూర్చునే వాళ్ళు, లేదంటే గొర్రెలు కాచేవాళ్ళు, వాళ్ళంతా వచ్చి అక్కడ కూర్చొని అన్నం తినిపోయేవాళ్ళు తప్పితే దానికి నిత్య సంరక్షణ ఇవి ఏమంటారు పూజలు ఇవేం జరిగేవి కావు. కానీ ఒక 10-15 ఏళ్ల నుంచి దాన్ని మళ్ళీ మొత్తం మార్చేసి అక్కడ చాలా బ్రహ్మాండంగా, అంటే ఈ దేవుడి వల్ల మహిమ ఉంది అని ఆధ్యాత్మికత పెరగాలని అన్నయ్య ఇప్పుడు చెప్పారో అది దానిపైన అందరూ దృష్టి పెట్టబట్టి ఇవాళ అది నిత్య నూతనంగా అన్న మళ్ళీ కట్టడం జరిగింది. దానికి మళ్ళీ అదేమంటారు ధ్వజస్తంభం పెట్టడం, ఇదంతా అంటే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందన్న నేను అనుకోవడం. నాకు అదొక్కటి జరిగినప్పుడు మనం ఎందుకు మార్పు తెచ్చుకోలేకపోతున్నాం అని, కానీ ఆ మార్పు అనేది డెఫినెట్గా వస్తుంది. రిజర్వేషన్లు ఇవాళ 33% కావాలని ఎన్నో ఏళ్ళ నుంచి అంటుంటే మొన్న బీజేపీ పెట్టిండ్రు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా జనగణనని మొదలు పెట్టిండ్రు. కాకపోతే ఇవన్నీ వస్తున్నాయి కానీ దగ్గరికి వచ్చి దాన్ని ఏ రకంగా వీళ్ళకి ఇచ్చేయాలనే దాని మీద డిస్ట్రిబ్యూట్ చేయాలనే దాని మీద మళ్ళీ వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే పెద్దలు చెప్పారు ఇంతకుముందే, వీళ్ళంతా ఏకమైతే 65% వీళ్ళే ఉంటారు కాబట్టి రాజ్యాధికారం వీళ్ళదే అవుతుంది, ప్రతి దాంట్లో ఆధిక్యత వీళ్ళదే అవుతుంది. కాబట్టి వీళ్ళని వెనకబెట్టడమే కరెక్ట్ ఏమో అని మనలో మనకే ఒక రకమైన అంతర్గత కలహాలనా, లేకపోతే ఎలాంటి అభివృద్ధికి మీరు పనికిరారు అనా నెట్టివేయడం పడుతుంది. కానీ అది జరగొద్దన్న, ఒక కంపల్షన్ రావాలి, ఒక సంఘర్షణ. ఇన్ని రోజులు ఒక రావుని చూసినాం, ఒక రెడ్డిని చూసినాం, ఒక అందరినీ చూసుకుంటూ పోయినాం, కానీ ఒక బీసీ లీడర్ని ముఖ్యమంత్రిగా చూసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మనం కంకణం కట్టుకుంటే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు కానివ్వండి, సర్పంచ్వి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ మొత్తం